అవడానికి గ్రామమైన క్రికెట్ బెట్టింగ్లో సూపర్ సిటీని తలదన్నే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో మండలంలోని సోమేశ్వరం గ్రామంలో బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సందర్భంగా సోమేశ్వరం గ్రామంలో బెట్టింగ్లు జరుగుతున్నాయని పోలీసులకు రాబడిన సమాచారం మేరకు రామచంద్రాపురం డీఎస్పీ పి రఘువీర్ పర్యవేక్షణలో మండపేట రూరల్ సిఐ పి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం ఎస్ఐ జి సురేష్ బాబు, మండపేట రూరల్ ఎస్ఐ బుజ్జిబాబు సిబ్బందితో దాడి చేయగా ఒక వ్యక్తి పరారీ కాగా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారికిచ్చిన సమాచారం మేరకు రాజానగరం మండలం చక్రధార బంధవ్ గ్రామంలో చంద్రిక అవంతిక అపార్ట్మెంట్ యమునా బ్లాక్ 605పై దాడి చేసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ 2 లైన్ల బాక్స్లో అలాగే 4 ల్యాప్టాప్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు 14, నోకియా కీప్యాడ్ ఫోన్లు 33, కీప్యాడ్ ఫోన్లు 2, అలాగే సోనీ వాయిస్ రికార్డు 1, శాంసంగ్ ట్యాబ్ 1, ఎల్ఈడి టీవీ, స్కోర్ నోట్ బుక్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 7,35,000 రూపాయల ఆన్లైన్ లావాదేవీలను సీజ్ చేసినట్లు డీఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ హెచ్చరించారు. నమస్కారం అండి. నిన్న అనగా మార్చి 2, 2025 తారీఖున రాయవరం పోలీస్ వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రాయవరం పోలీస్ వారు, రాయవరం ఎస్ఐ గారు, మండపేట రూరల్ సిఐపి దొర్రాజు గారు, మండపేట రూరల్ ఎస్ఐ బుజ్జిబాబు గారు కలిసి సోమేశ్వరం గ్రామంలోని వినాయక కాలనీలో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 3 వ్యక్తులను పట్టుకోగా ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు. మిగతా 2ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి క్రికెట్ లైన్ బాక్సులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వారి ఒప్పుదల స్టేట్మెంట్ ఆధారంగా, వారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి రాజానగరంలో అవంతిక అపార్ట్మెంట్స్లోని 605 ఫ్లాట్లో మిగతా వారిని అంటే ఇంకా 4ని స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా క్రికెట్ లైన్ బాక్స్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుందండి. అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ 7,38,000 రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని, మిగతా వారిని ఈ పైన ఎవరైనా ఉన్నారా అని టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని తదుపరి విచారణ మేరకు వాళ్ళని కూడా స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ వేరే ఇతరపరమైన బెట్టింగ్ అనేది స్టాండ్ అలోన్ క్రైమ్ లాగా చూడకుండా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ లింక్డ్ క్రైమ్ అండి. కేవలం ఈ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొన్న వాళ్ళు దాంట్లో నష్టపోయిన కారణంగా ఇందాక సిఐ గారితో కూడా చర్చించడం జరిగింది. దాంట్లో నష్టపోయిన కారణంగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి అలవాటు పడి దాని నుంచి వాళ్ళు శారీరకంగా, మానసికంగా క్షీణించిపోయి సూసైడ్ లాంటివి చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడడం జరుగుతుంది. దానివల్ల ఇది కేవలం ఒక స్టాండ్ అలోన్ క్రైమ్ లాగా చూడకుండా దీన్ని ఇతర క్రైమ్స్తో లింక్ చేసి చూడవలసిన అవసరం ఉంది సొసైటీలో నష్టం కోసము. ఇది ఒకటే కాదు, ఇంకా వేరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, లేదంటే వేరే ఇతర ఎక్స్టార్షన్ కానీ, అటెంప్ట్ మర్డర్లు కానీ ఇట్లాంటివి జరగడానికి కారణము క్రికెట్ బెట్టింగ్తో లింక్ ఉండడం వలన దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈరోజు కోనసీమ జిల్లా ఎస్పీ గారైన బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్లాన్ చేసి ఇట్లాంటి రైడ్స్ నిర్వహించడం జరుగుతుందండి.